ఏమైనా ప్రతి సంవత్సరము దీన్ని మీరు చెప్పినట్టు ప్రతాప ఒకటి అమ్మా నాయుడు కొద్దిగా అయిపోయినా చిక్కావుగా నాయుడు సార్ అట్లానే ఉండు పూలు వేసుకుంటే వచ్చారు జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు, జోహార్ హనుమారెడ్డి గారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు బి హనుమారెడ్డి గారి 4వ వర్ధంతి ఈరోజు. 1966లో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ సంస్థని స్థాపించడం, 20 సంవత్సరాల పాటు వారు ఈ సంస్థకి అధ్యక్షులుగా కొనసాగి 1999లో బి హనుమారెడ్డి గారిని ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి రజతోత్సవాల సందర్భంగా వారిని అధ్యక్షుడిగా నియమించడం, వీరి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల పాటు దిగ్విజయంగా సాహిత్య కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో జరగటం, స్వర్ణోత్సవాలు కూడా హనుమారెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. 1999 జనవరి 19వ తేదీ మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన మహాసభలో 3వ రోజు ఉదయం తెల్లవారుజామున చనిపోవటం జరిగింది. ఆ తర్వాత హనుమారెడ్డి గారి పేరు మీద ఒక పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేసి జయంతి రోజు వారి యొక్క పురస్కారాన్ని పెద్దలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు వారి 4వ వర్ధంతి సందర్భంగా మా ప్రకాశం జిల్లా రచయితల సంఘం సభ్యులందరూ కూడా హనుమారెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఆంధ్రదేశంలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా అలానే దేశ విదేశాల్లో కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి అక్షర యోధుడు బి హనుమారెడ్డి గారు. ఎందుకంటే ఏ కవికి దక్కనటువంటి అదృష్టం హనుమారెడ్డి గారికి కలిగింది. ప్రతి సైనికుడు కూడా యుద్ధంలో మరణించాలనుకుంటాడు. అలానే హనుమారెడ్డి గారు కూడా మహాసభలు చేస్తూ ఆ మహాసభల్లోనే ఆయన మరణించడం అంటే ఆయన జీవితం ఒక సాహితీవేత్తగా సార్థకత అయిందని మనం చెప్పుకోవచ్చు. వారు చూపించినటువంటి బాటలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం నడుస్తూ ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి మొన్న ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇది మొన్న నాకు ఇచ్చారు ఈ అవార్డుని. అయితే దీనికి నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే హనుమారెడ్డి గారు, డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు వేసినటువంటి పునాది ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఏ విధంగా ఉందో ఆ పునాదిని ఇది చేసుకొని వారు ఈ పురస్కారాన్ని ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు అందజేయడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లా రచయితల సంఘానికే కాకుండా ప్రకాశం జిల్లా రచయితల సంఘంలో ఉన్న సభ్యులందరూ చేస్తున్నటువంటి సాహిత్య కృషి, అలానే ప్రకాశం జిల్లా సాహితీ రంగానికి కూడా ఈ పూర్ణకుంభ పురస్కారం వచ్చినట్లుగా భావిస్తూ హనుమారెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ప్రముఖ న్యాయవాది ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వాధ్యక్షులు పెద్దలు శ్రీ బి హనుమారెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం అనగా 2020 సంవత్సరం జనవరి నెల 19వ తేదీ మహాభినిష్క్రమణ చేయటం జరిగింది. అడ్వకేట్గా
55 సంవత్సరాల కాలం పాటు న్యాయవాద వృత్తిలో సేవలు అందించారు ఈ ప్రకాశం జిల్లా ప్రజానికానికి. అలాగే ఆయన దగ్గర సుమారు 66 మంది జూనియర్ న్యాయవాదులు కూడా తర్ఫీదు పొంది ఇవాల్టికి కూడా కోర్టుల్లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, లా ఆఫీసర్లుగా, పీపీగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా కూడా పనిచేస్తున్నారు. అలాగే కవిగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా స్వర్ణోత్సవాలతో పాటు దాదాపు 9 ప్రకాశం జిల్లా రచయితల సంఘం మహాసభల్ని చాలా గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి. స్వయంగా కవిగా ఎన్నో గ్రంథాలు రాశారు. తనకి తెలుగులో డిగ్రీ లేకపోయినప్పటికీ తను రాసినటువంటి సాహిత్యం మీద చాలామంది డాక్టరేట్లు అలాగే పిహెచ్డీలు సంపాదించినటువంటి వారు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి, ముఖ్యంగా సాహితీ లోకానికి తీరని లోటు. అటువంటి వ్యక్తికి అక్షర నీరాంజలి అర్పిస్తున్నాం. స్వర్గీయ హనుమారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘ కార్యవర్గ సభ్యులంతా కూడా మనం ఇక్కడికి చేరాం. మరి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతులు జరుపుకోవటం ద్వారా ఆయన తెలుగు భాషాభివృద్ధికి చేసినటువంటి సేవల్ని కొనియాడటం వలన అదే మనం ఆయనకి అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి. కాబట్టి ఆయన ఇందాక మన పొన్నూరు శ్రీనివాస్ చెప్పినట్టు మరి 3వ రోజు మహాసభల 3వ రోజు ఆయన చనిపోవటం, మరి యుద్ధంలో సైనికుడు చనిపోయినట్టుగా ఆయన జీవితాన్ని ఈ యొక్క సాహిత్యానికి అంకితం చేశాడు. అట్లే మన పొన్నూరు శ్రీనివాస రాజమండ్రిలో ఈ మధ్య మరి పూర్ణకుంభ పురస్కారం పొందాడు. అది నిజంగా అంటే ఆయన యొక్క సేవల్ని కొనసాగింపుగా ప్రస్తుత అధ్యక్షుడు కూడా మరి మన రాష్ట్ర స్థాయిలో ఇంతటి ఘనకీర్తి పొందటం మరి ఒక రకంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ని అభినందిస్తూ మరి హనుమారెడ్డి గారి జోహార్లు పలుకుతూ ఇంతటితో విరమిస్తున్నాం. రచయితల సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి హనుమారెడ్డి గారు ప్రకాశం జిల్లా రచయితల సంఘాన్ని ఎంతో హైట్స్కి తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఈరోజు ఆంధ్రదేశంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అంటే తెలియనటువంటి రచయిత అంటూ ఎవడు ఉండడు. ఇది ఆయన నెరిపినటువంటి కృషి. ఏదేమైనా 4వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పించడము, ఒక సాహితీవేత్తగా కొండరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నా పేరు, నా ధర్మంగా భావిస్తూ ఈ సభలో పాల్గొనడం జరిగింది. కడిగిరి నుంచి నేను మరి ఎత్తుక్కుంటూ వచ్చాను ఈరోజు. ఎందుకంటే అటువంటి మిత్రుడు నాకు పైగా, అందులో మంచి సాహితీవేత్త, మరి ఆయన నివాళులు అర్పించడం ధర్మంగా భావిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆగదుగా కాలం మారుట దానికి సహజం. మన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు హనుమారెడ్డి గారు భౌతికంగా మనకు దూరమైన 4 సంవత్సరాలైంది. 2020 జనవరి 19వ తారీఖున ఆయన భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ కూడా ఆయన స్థాపించినటువంటి ప్రకాశం జిల్లా రచయితల సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. 1970లో నాగభైరవ కోటేశ్వరరావు గారు, రొండా నారపరెడ్డి గారు, ఆ రోజు అప్పుడు మంత్రిగా ఉన్న నారపరెడ్డి గారు, వీళ్ళందరూ స్థాపించినటువంటి ఒంగోలు జిల్లా రచయితల సంఘం 1972 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లా రచయితల సంఘంగా మార్పు చేయబడి అప్పటి నుండి కూడా ఈ ప్రకాశం జిల్లా రచయితల సంఘం దినదినాభివృద్ధి చెందుతూ 1999లో నాగభైరవ గారు గౌరవాధ్యక్షులు, హనుమారెడ్డి గారు అధ్యక్షులుగా ఈ ప్రకాశం జిల్లా రచయితల సంఘం సి నారాయణ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరి గొప్ప గొప్ప కవులను పిలిపించేసి వాళ్ళందరినీ కూడా తెలుగులో ఏర్పాటు చేసి మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వితరణతో భోజనాలు ఏర్పాటు చేయటం, ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాలకు సహకరించడం, ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది మనకు ఈ సంవత్సరం జనవరి 5వ తారీఖున రాజమండ్రిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకాశం జిల్లా రచయితల సంఘంకు పూర్ణం కుంభం అవార్డు లభించడం అనేది దానికి నిదర్శనం. మన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్యదర్శి కొండారెడ్డి గారు ఆ అవార్డును స్వీకరించడం నేను స్వయంగా రాజమండ్రిలో చూడడం జరిగింది. మరి హనుమారెడ్డి గారు భౌతికంగా లేకపోయినా సూక్ష్మ రూపేణ ఉండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆయన పేరు శాశ్వతంగా నిలిచే ఉంటుందని తెలియజేస్తున్నాను.